హాయ్ నేను మీ జీకే వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. ఇప్పటివరకు విదేశాంగ శాఖ అంటే అంతర్జాతీయ సమావేశాలు, దౌత్య సంబంధాలు, దేశాల మధ్య ఒప్పందాలు మాత్రమే అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు సీన్ మారింది. జెన్జీను టార్గెట్ చేస్తూ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఏకంగా స్నాప్చాట్ లో ఎంట్రీ ఇచ్చింది. అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? యువతతో కనెక్ట్ అవ్వడానికి కేంద్రం ఎలాంటి కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది? తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. డిజిటల్ యుగంలో ప్రజలకు ప్రభుత్వం సమాచారాన్ని మరింత వేగంగా చేరవేయడానికి కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగిస్తోంది. ఇప్పటికే పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో యాక్టివ్గా ఉన్న కేంద్రంలోని వివిధ శాఖలు ఇప్పుడు యువత ఎక్కువగా ఉపయోగించే మరో ప్లాట్ఫామ్ లోకి అడుగుపెట్టాయి. అదే స్నాప్చాట్. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా స్నాప్చాట్ లో ప్రవేశించింది. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. స్నాప్చాట్ లో విదేశాంగ శాఖను ఫాలో అవ్వమని యువతకు పిలుపునిచ్చారు. అంతేకాదు విదేశాంగానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు, ఎక్స్క్లూజివ్ వీడియోలు, తాజా అప్డేట్లను ఇంటరాక్టివ్ గా అందించనున్నట్లు తెలిపారు. అంటే ఇప్పటివరకు అధికార ప్రకటనలు, ప్రెస్ మీట్లు, సంప్రదాయ మీడియా ద్వారా అందే విదేశాంగ సమాచారాన్ని ఇకపై యువతకు మరింత సింపుల్గా ఆకర్షణీయమైన డిజిటల్ కంటెంట్ రూపంలో అందించేందుకు ప్రయత్నం చేయబోతున్నారన్నమాట. ప్రస్తుతం జెన్జీ ఎక్కువ సమయం గడిపే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో స్నాప్చాట్ కూడా ఒకటి. అందుకే యువతున్న చోటకే ప్రభుత్వ సమాచారాన్ని తీసుకెళ్లాలనే వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ విధానాలు, అంతర్జాతీయ పరిణామాలు, ఇతర దేశాలతో భారత్కు ఉన్న సంబంధాలు, అలాగే విదేశాల్లో ఉన్న భారతీయులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సేవలు వంటి అంశాలను యువతకు సులభంగా అర్థమయ్యేలా వివరించడానికి ఈ ప్లాట్ఫామ్ ఉపయోగపడే అవకాశం ఉంది. యువతతో డిజిటల్ యాప్స్ ద్వారా కనెక్ట్ అవడంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా సోషల్ మీడియా, షార్ట్ వీడియోలు, డిజిటల్ కంటెంట్ల ద్వారా యువతతో నేరుగా కనెక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా యువత ఆలోచనలు, వారి ప్రశ్నలు, వారి ఆసక్తులను అర్థం చేసుకోవడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే ప్రభుత్వ శాఖలు కూడా సాంప్రదాయ కమ్యూనికేషన్ పద్ధతులతో పాటు కొత్త తరం ఉపయోగించే డిజిటల్ యాప్స్ పై కూడా దృష్టి పెడుతున్నారు. విదేశాంగ శాఖకు సంబంధించిన విషయాలు సాధారణంగా చాలా క్లిష్టంగా ఉంటాయి. దౌత్య సంబంధాలు, అంతర్జాతీయ ఒప్పందాలు, విదేశీ విధానాలు, గ్లోబల్ వ్యవహారాలు, ఇవన్నీ సాధారణ యువతకు సులభంగా అర్థమయ్యేలా చెప్పడం ఒక సవాలే. అయితే స్నాప్చాట్ వంటి ప్లాట్ఫామ్ల ద్వారా షార్ట్ వీడియోలు, విజువల్ కంటెంట్, ఇంటరాక్టివ్ పోస్టుల రూపంలో సమాచారాన్ని అందిస్తే యువతకు ఈ అంశాలు మరింత సులభంగా చేరే అవకాశం ఉంటుంది. మొత్తానికి యువతన చోటకే ప్రభుత్వ సమాచారాన్ని తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్నాప్చాట్లోకి అడుగుపెట్టింది. ఇది కేవలం సోషల్ మీడియా అకౌంట్ మాత్రమేనా, లేక యువతతో ప్రభుత్వ కమ్యూనికేషన్లో మరో కొత్త అధ్యయనానికి నాంది పలుకుతోందా? ఈ డిజిటల్ ప్రయాణం ఎలా కొనసాగుతుందో చూడాలి. ఇలాంటి తాజా రాజకీయ వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.